మా రెండు పక్కల ఆస్తి గురించి మేము ఏ రోజు సంభాషణ తీయలేదు. మాకు దొంగ సిగ్నేచర్లు పెట్టారు, ఫ్రాజరీలు చేశారు. మేము ఫ్రాజరీ కేసులు కూడా వేయలేదు. మేము వాళ్ళ కర్మకు వాళ్ళు పోతారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉంటాం. అర్థమైందండి? కుళ్ళండి. చిన్నప్పటి నుంచి నేనంటే కుళ్ళు. నా జుట్టు విష్ణు చేతికి వెళ్ళాలి, నా జుట్టు మనోజ్ జుట్టు నా చేతికి కావాలి నాయన అంటే, సరే బిడ్డ వాడి జుట్టు నీకు ఇస్తారని మాటిచ్చారు. అంతకు మించి నేను అది ఇవ్వట్లేదు. క్యాంపస్ది అడిగాను, చేసే మనీ స్విండలింగ్ గురించి అడిగాను, ఆ డబ్బు విష్ణు చేసే దొంగతనాల గురించి అడిగాను, పిల్లల దగ్గర దోచుకునే దాని గురించి అడిగాను, లోకల్ ప్రజలను దోచుకునేది అడిగాను, ప్రూఫ్లు హ్యాండ్ ఓవర్ చేశాను. అన్నీ చేస్తున్నాను సార్. దయచేసి నన్ను ఎందుకు మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు, కోర్టు ఆర్డర్ నన్ను ఎందుకు అలో చేయట్లేదు అడగండి. సారీ, మళ్ళీ అంటున్నారు. ఎందుకు వేయలేదంటారు? ఎన్ని రోజులు అయిపోయింది కదా. రైట్. మంచు మనోజ్, ఇంట్లో ఉన్నటువంటి మా పాప వస్తువులను పగలగొట్టారు, కార్లని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు వచ్చి మా ఇంటి మీద అఘాయిత్యం చేశారు. అయినప్పటికీ కూడా నాన్నకి చెప్దామని పలకరిస్తున్నా కూడా ఆయన అందుబాటులోకి రావట్లేదు అని మంచు మనోజ్ చెప్తున్నటువంటి సిచ్యువేషను. మంచు మనోజ్ ఇంట్లో ఉన్నటువంటి పార్క్ చేసినటువంటి కార్లు కూడా మాయమైపోయాయి. నేను కన్నప్ప సినిమా రిలీజ్ రోజునే భైరవ సినిమా రిలీజ్ చేస్తానని ఒకే ఒక కారణంతో ఇవాళ రౌడీ షీటర్లను పంపించి నా కార్లు నా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను ఎత్తుకెళ్లడం చూసాము. విష్ణు ఆఫీస్లో అవన్నీ ప్రత్యక్షం అవటం చూసాము. విష్ణు ఎందుకింత దరిద్రానికి దిగజారుతున్నావని ప్రశ్నిస్తూ ఉన్నారు. విష్ణు, నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, నా పసిపిల్ల వస్తువులు కూడా పగలగొట్టడానికి నీకు ఏం అర్హత ఉందని చెప్పి మంచు మనోజ్ ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్. కన్నప్పకు పోటీగా నా భైరవం సినిమాను నేను రిలీజ్ చేస్తున్నటువంటి ఒకటి మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నారు. మంచు మనోజ్ కారుకి చోరీకి గురైందని చెప్పి గతంలో కూడా ఫిర్యాదు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కారు స్టార్ట్ చేసిన శబ్దాన్ని విని డ్రైవర్ వెంబడించిన దొంగలు చిక్కకుపోయారు అని చెప్తూ ఉన్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనోజ్ కారు చోరీపై అతని డ్రైవర్ నార్సింగ్ పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం కూడా గండిపేట మండలం